శ్రీమంతుడు తర్వాత మరోసారి మహేష్తో సినిమా తీసి హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్న డైరెక్టర్ కొరటాల శివ చాలా రోజులుగా వెయిటింగ్లో ఉన్నారు. జనతా గ్యారేజ్ పూర్తయిన దగ్గర నుండి మహేష్ డేట్స్ ఎప్పుడు దొరుకుతాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మహేష్ ఏమో మురుగదాస్తో తీస్తున్న స్పైడర్ కమిట్మెంట్తో బిజీగా ఉండిపోయారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ బాగా డిలే అయిపోయింది. అయినా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కావడంతో డేట్స్ పొడిగిస్తూ మహేష్ బాబు కూడా సహకరిస్తూ వచ్చారు. ఎట్టికేలకు ఈ సినిమా ఫినిషింగ్ స్టేజ్ కు రావడంతో కొరటాల శివ షూటింగ్ పనుల్లోకి దిగిపోయారు. భరత్ అనే నేను అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ షూట్ ఇటీవల పూర్తి చేశారు. ముంబైలోని ఓ స్టూడియోలో సినిమాటోగ్రఫర్ రవి కే చంద్రన్, డైరెక్టర్ శివ ఈ షూట్ లో పాల్గొన్నారని సినిమా వర్గాల సమాచారం. రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 16 నుంచి హైదరాబాద్ లో మొదలు పెట్టనున్నారు. సినిమాలో కొంత భాగాన్ని లండన్ లో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకు డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీని తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ హీరోగా నటించిన ఎంఎస్ ధోని చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటించింది. భారత్ అనే నేను అనే సినిమాను 2018 నాటికి రిలీజ్ చేయాలన్నది నిర్మాత దానయ్య ఆలోచన. అయితే సినిమా షూటింగ్ లో మహేష్ బాబు పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచి ఇన్వాల్వ్ అవుతారన్న దానిపై క్లారిటీ లేదు. ఎందుకంటే మురుగదాస్ స్పైడర్ సినిమాకు సంబంధించి ఇంకా కొంత వర్క్ మిగిలిపోయింది. సో భారత్ అనే నేను సినిమా షూటింగ్ ముందుకెళ్లాలంటే ముందు మురుగదాస్ పని పూర్తి చేయాలన్నమాట.